నమస్తే వెల్కమ్ టు ఏపీ1 వైసీపీలో జగన్ తర్వాత అగ్రశ్రేణి నేతగా పేరున్న నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన పోటీ చేస్తున్న నియోజకవర్గం పుంగనూరు. సాంకేతికంగా పుంగనూరు చిత్తూరు జిల్లాలో ఉన్నప్పటికీ అది రాజంపేట లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. పుంగనూరు అసెంబ్లీ సెగ్మెంట్ 1951లో ఏర్పడింది. ఆ నియోజకవర్గంలో 6 మండలాలున్నాయి. అవి సోదం, సోమల, చౌడేపల్లె, పుంగనూరు, పులిచెర్ల, రొంపిచెర్ల. పుంగనూరులో 1952, 1962, 1967, 1970, 1972, 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా గెలుపొంది. ఒక 1955లో మాత్రం స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. ఇక 1983, 1985, 1989, 1994, 1996, 2004 ఎన్నికల్లో తెలుగుదేశం విజయ దుదుంబి మోగించింది. ఇక 1999లో కాంగ్రెస్ గెలిచింది. 2009లో అదే పార్టీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి విజయం సాధించి హ్యాట్రిక్ పూర్తి చేశారు. పుంగనూరులో టీడీపీ గెలిచి 20 ఏళ్లు కావస్తుంది. 2004లో చివరిసారిగా ఎన్ అమర్నాథ్ రెడ్డి విజయం సాధించారు. తర్వాత ఎన్ అమర్నాథ్ రెడ్డి పలమనేరు నియోజకవర్గానికి వెళ్లారు. పుంగనూరు టీడీపీ బాధ్యతలు ఎన్ అమర్నాథ్ రెడ్డి కుటుంబ సభ్యుల చేతిలో ఉన్న తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంట్రీతో సీన్ మారిపోయింది. అప్పటి నుంచి పుంగనూరు తెలుగుదేశానికి కొరకరాని కొయ్యగా మారింది. చల్ల రామచంద్రారెడ్డి కుటుంబానికి రాజకీయాలు కొత్త కాదు. ఒకప్పుడు పీలేరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో చల్ల కుటుంబానికి రాజకీయ విభేదాలు ఉన్నాయి. అలాగే కొత్తగా పార్టీ స్థాపించిన బోడే రామచంద్ర యాదవ్ కూడా పుంగనూరులో పోటీ చేస్తున్నారు. బోడే రామచంద్ర యాదవ్ మీద పెద్దిరెడ్డి అనుచరులు దాడులు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలోనే తన పలుకుబడి ఉపయోగించిన బోడే రామచంద్ర యాదవ్ నేరుగా అమిత్ షాను కలిసి 2-3 రోజుల్లోనే జెడ్+ భద్రత ఏర్పాటు చేసుకున్నారు. యాదవ ఇతర బీసీ వర్గాలు తనకు అండగా ఉన్నాయని బోడే రామచంద్ర యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ పెద్దిరెడ్డి మరోసారి గెలిచి రెండో హ్యాట్రిక్ శ్రీకారం చుడదామని భావిస్తుంటే ఎలాగైనా పెద్దిరెడ్డిని నిలువరించడానికి తెలుగుదేశం సర్వశక్తులు ఒడ్డుడుతుంది. పెద్దిరెడ్డిపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావటం తమ పార్టీకి కలిసొస్తుందని టీడీపీ భావిస్తోంది. మరోవైపు బీసీవై పార్టీ ఫౌండర్ రామచంద్ర యాదవ్ కూడా పుంగనూరు బరిలో నిలవటంతో పోటీ మరింత ఆసక్తిగా మారింది. ముగ్గురు రామచంద్రులో పుంగనూరు ఓటర్లు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి.